హరే కృష్ణ. ప్రతిరోజు ఒక శ్లోకం మన జీవితానికి మార్గదర్శకం. ఇవాళ మన మధ్యాహ్నం 1లో 15వ శ్లోకం చదివి దాని అర్థం తెలుసుకుందాం. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మో మహాసంఘం భీమకర్మ వృకోధర. ఈ శ్లోకంలో హృషీకేశుడు అనగా శ్రీకృష్ణుడు తన శంఖమైన పాంచజన్యాన్ని ఊదాడు. ధనుంజయుడు అనగా అర్జునుడు తన శంఖమైన దేవదత్తాన్ని ఊదాడు. వృకోధరుడు అనగా భీముడు తన శంఖం పౌండ్రాన్ని ఊదాడు. ఇది పాండవుల సైన్యానికి ధైర్యం, ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రతి శంఖానికి ఒక ప్రత్యేకమైన పేరుంది. అది వారి శక్తి, వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చూస్తే, ఒక టెంపుల్ ఫెస్టివల్లో ప్రధాన పూజారి గంట మోగిస్తే వెంటనే ఇతర పూజారులు కూడా తమ తమ గంటలు మోగిస్తారు. ఆ శబ్దం మొత్తం ఆలయాన్ని ఉత్సాహంగా, పవిత్రంగా మారుస్తుంది. అదేవిధంగా శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు తమ శంఖాలను ఊదినప్పుడు పాండవుల సైన్యం ఉత్సాహంగా మారింది. ఇలా ప్రతి శ్లోకం మనకు కొత్త పాఠాన్ని నేర్పిస్తుంది. మీరు కూడా నాతో కలిసి ప్రతిరోజు ఒక శ్లోకం చదవండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ ప్రయాణంలో నాతో చేరండి. మనందరం కలిసి భగవద్గీతను అర్థం చేసుకుందాం.